ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్న మహిళ కువైట్ లో కనిపించడం లేదు. వివరాల్లోకి వెళితే ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్న మహిళ పేరు దుర్గాదేవి. ఈమె కువైట్ లో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. అంటే ఈమె ఖాదీం వీసా మీద బయట పనిచేస్తూ ఉంది. ఈమె కువైట్ లోని సాల్మియాలోని గత 10లో అయితే నివసిస్తూ ఉంది. సెప్టెంబర్ 18వ తారీఖున ఆమె బస్తీకి మాట్లాడుతూ నడుచుకుంటూ రూమ్ కు వెళుతూ వాళ్ళ భర్తతో మాట్లాడుతూ నడుచుకుంటూ రూమ్ కు వెళుతూ ఉందన్నమాట. వెళుతూ ఉన్నప్పుడు మాట్లాడుతూ అయితే ఆమె రూమ్ కు వెళ్ళింది. రూమ్ కు వెళ్లిన తర్వాత ఫోన్ చేస్తానని అయితే చెప్పిందనమాట. తర్వాత ఆయన ఫోన్ చేయకపోవడంతో 9:30కు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ కు చేస్తూ ఉంటే ఫోన్ పోవడం లేదనమాట. అలాగే ఆమె రూమ్ మేట్ ఎవరైతే ఉన్నారో అలాగే కుమారి గారంట ఎవరో అమ్మ కుమారి గారు ఆ రోజు ఏం జరిగిందో మీకు గాని తెలిసి ఉంటే స్క్రీన్ మీద ఆయన నెంబర్ అయితే కనపడుతూ ఉంది. ఆయనకైతే ఫోన్ చేసి సమాచారం చెప్పండి. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి కువైట్ లో ఆయన యొక్క భార్య కనపరాకపోవడంతో అయితే ఆయన ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఆమెకు ఏమైనా అయిందే, యాక్సిడెంట్ ఏమైనా అయిందే, పోలీసులు చెకింగ్ చేస్తే ఏమైనా పట్టుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆయన మాట్లాడిన వాయిస్ మెసేజ్ కూడా మీకైతే వినిపిస్తాను. ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్న మహిళను కువైట్ లో మీరు ఎక్కడ చూసి ఉన్నా సరే కానీ స్క్రీన్ మీద కనపడే నెంబర్ కి అయితే మీరు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. దుర్గాదేవి గారు ఆమె భర్తతో మాట్లాడుతూ డిసెంబర్ 10వ తేదీన నేను ఇండియాకు వస్తానని చెప్పేసి, అలాగే డిసెంబర్ 10వ తేదీన తన యొక్క కువైట్ యజమానులు కూడా కేరళకు వెళ్తారని చెప్పేసి ఆమె చెప్పినట్లయితే సమాచారం అందుతూ ఉంది. ప్రస్తుతం వాయిస్ మెసేజ్ వస్తుంది. వినిన తర్వాత కువైట్ లో ఆమె ఎక్కడైనా ఉంటే కానీ సమాచారం తెలిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్ కు వెంటనే సమాచారం అందించండి. నమస్తే అండి. మాది తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలి మండలం, పొదలాడ. నా పేరు మామిడిచెట్టి సుబ్రహ్మణ్యం అండి. నా భార్య మామిడిచెట్టి దుర్గాదేవి కువైట్లో చేస్తుందండి 3 సంవత్సరాల నుంచి. నమస్తే అండి. ఇలా చేస్తుంటేనండి మొన్న 18వ తారీఖు కువైట్ టైం ఈవినింగ్ 5 గంటలకు 5:15 5:20 అవుద్దండి. ఈవినింగ్ టైం కువైట్ వర్క్ చేసుకుని డ్యూటీ దిగి నడుచుకుంటూ వచ్చేస్తుందండి. రూమ్కి వచ్చేస్తూ నాతో మాట్లాడిందండి. మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ మధ్యాహ్నం ఆడుకున్నామండి. ఈ లోపల నేను రూమ్ దగ్గరికి వచ్చిందని రూమ్కి వెళ్ళి చేస్తాను ఫోన్ అని చెప్పేసి చెప్పిందండి. నాతో చెప్పడం సరే. సాల్మియా అండి, సాల్మియా 10 బ్లాక్. తను ఉండేది రూమ్లో ఉంటుందండి. వెంటనే మళ్ళీ నేను ఇండియా టైం 9:30 చేశానండి ఈవినింగ్. నా చేతిలో ఫోన్ రెస్పాన్స్ లేదు. ఫోను వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కాల్స్. అలాగా దగ్గర ఒక 5-6 కలిపి చేసామండి ఫోన్. అందరికీ అలాగే వెళ్ళిపోతున్నాయి. అయ్యా ఈవిడ సాల్మియా 10 బ్లాక్లో భీమవరం కుమారి గారు అని చెప్పేసి ఒక ఆవిడ సీనియర్ అండి. సీనియర్ అంటే వయసు ఎక్కువ పెద్ద ఆవిడ దగ్గర 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కువైట్లోని. మా మిస్సెస్తోని ఆవిడని 15 నెలల నుంచి ఒకటే రూమ్లో ఉంటున్నారండి. ఉమ్మడి రూమ్లో జాయింట్గా అంటే షేర్ చేసుకుంటున్నారు అన్నమాట రూమ్. ఇలా జరిగిందండి. ఈ వేళకి 3 వారాలు దాటేసి 4 వారాలకు వచ్చిందండి. ఏమైంది దుర్గాదేవికి, ఏంటి విషయం? ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు నాకు. ఎటువంటి కాల్ లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ షేరింగ్ ఆవిడ నెంబర్ కూడా లేదండి. కుమారి గారి నెంబర్ కూడా నా దగ్గర లేదు. ఆవిడ చేసి తెలుసుకుందామన్నా కూడా. ఏమండి కొంచెం మీరు జాగ్రత్తగా నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. మా మిస్సెస్కి ఏమైంది? చెకింగ్లో పోలీసులు తీసుకున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదండి. లేకపోతే ఏమైనా యాక్సిడెంట్గా ఏమైనా జరిగిందా అనే ఇన్ఫర్మేషన్ కూడా లేదండి. నాకు కొంచెం ఆందోళనగా కంగారుగానే ఉందండి. మీకు ఎవరికైనా తెలిసి చేసి నాకు కొంచెం హెల్ప్ చేసి నాకు కొంచెం సహాయం చేయండి. నా మిస్సెస్ ఏమైంది ఏంటి అనేది. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, ఉంటాను.